ఒక ఊళ్ళో ఏం జరిగింది తెలుసండి, ఒక వర్తకుడు ఉన్నాడండి. వర్తకుడు లక్షలు సంపాదించాడు. అంత్యకాలం వచ్చిందండి. ఆయనకు పెద్ద కొట్టు ఉందండి, ఊళ్ళో కొట్టుంది. ఆ కొట్టులో వ్యాపారం భలే బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. పిల్లలు కూడా బాగా పెద్దయి ఎక్కువచ్చినారండి. వ్యవహారంలో ఈ కొట్టు చూడటంలో వాళ్ళను కూడా పెట్టాడండి. ఈయన వ్యాపారం, కుమారులు కూడా వ్యాపారం, చక్కగా కొట్టు నిర్వహిస్తున్నారు. ఇక చూడండి, వార్ధక్యం, ముసలితనం వచ్చింది. పడక మీద పండుకున్నాడు. అనేక మంది చికిత్స చేశారు డాక్టర్లు, ఏం ఉపయోగం లేకపోయింది. ఇంకా కొద్దిసేపట్లోనండి ప్రాణం పోబోయే టైం అండి. కానీ ప్రజ్ఞ బాగా ఉందండి, మాట్లాడుతున్నాడు. ఆ టైంలో వారి కుమారులు ఎక్కడికో పెద్ద పెద్ద వారందరూ వచ్చేసారండి. వచ్చి ఆ మంచం చుట్టూ చేరారండి. వారికి 3 కొడుకులండి, పెద్దవాడు, మధ్యవాడు, చిన్నవాడు, 3 అండి. ఆ 3 కూడా వచ్చేసారండి. వచ్చి అందరూ ఏడుస్తున్నారండి. ఏడుస్తుంటే ఆ కన్ను మూసుకునే ఆయన అడుగుతున్నాడు, పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? కన్ను మూసుకునే అడుగుతున్నాడండి. ఇంకా కొద్దిసేపట్లో పోబోతాడు. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ వాళ్ళందరినీ అడిగాడు. పెద్ద ఆయన గారు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే మీ మంచం పక్కనే ఉన్నాడు పెద్దబ్బాయి. నడిపోడు ఎక్కడున్నాడు అని అడిగాడు. వాడు ఇక్కడే ఉన్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పి. చిన్నోడు ఎక్కడున్నాడు అని అడిగాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. చీచి కొట్టు దగ్గర ఒక్కడూ లేకుండా అందరు ఇక్కడే అందరు ఇక్కడే చావాలంటారా, ఒక్కడు పదంటారా కొట్టు దగ్గర అని అంటే వాడు లోకమే వదిలిపెట్టిపోతున్నాడు. ఇంకా కొట్టు వచ్చిందండి వాడికి అడ్డు. చూడండి, అంత్యకాలంలో ఇటువంటి పాడు సంస్కారాలన్నీ పెట్టుకుంటే వచ్చే జన్మలో ఎట్లా పుడతాడు చెప్పండి. దాన్ని పట్టుకుని గట్టిగా కౌగులించుకుంటున్నాడండి. ఎంతకాలం ఉంటుంది వాడు. చూడండి, ఆ అభిప్రాయంతో చచ్చిపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అంత్యకాలంలో అయినా కనీసం ఆ సంస్కారం కలుగు చేసుకోండి అని గీతలో చెప్పలేదు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. చక్కగా ఇప్పుడు రామనామం, కృష్ణనామం ఇవన్నీ చూడండి, అంత్యకాలంలో ఇటువంటి భావాల కలిగి ఉండటం కాదు. అన్నిటిని మర్చిపోయిన ఆ శాశ్వతమైన వస్తువుని ఓం, ఆ ప్రణవం చక్కగా జపం చేయమని శ్రీకృష్ణ పరమాత్మ రేపు 8వ అధ్యాయంలో చెప్తారు. అక్షర పరబ్రహ్మయోగం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి జయన్ దేహం సయాతి పరమాంగతిం. ఆ ఓంకారం ఏమండి, అంత్యకాలంలో అకస్మాత్తుగా ఓంకారాలు వస్తాయా ఎవరికైనా? యావత్ జీవితం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. జీవితం అంతా నన్ను స్మరణ చేస్తూ ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు కనుక ధ్యానం. అంత్యకాలంలో చక్కగా సంస్కారం. గాంధీ గారు చూడండి, అకస్మాత్తుగా షూట్ చేసేటప్పటికి హా రామ్ అని కింద పడిపోయినాడు. ఆ తారకమును ఉచ్చరిస్తూ వారు దాటిపోయినారు. ఆ తారకం ఎందుకు వచ్చింది చెప్పండి? జీవితం అంతా ఎప్పుడెప్పుడు అవకాశం ఉందో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని రామనామం నిరంతరం ఉచ్చరిస్తున్నందుకు కారణం చేత అభ్యాసవశాత్తు చివరికి ఆ రామనామం వచ్చిందండి. ఆ అభ్యాసం లేకపోతే అకస్మాత్తుగా వస్తాయి ఆ మాటలు. కనుక ఈ విచారణ చేయమంటాడండి. శమము 2వ ద్వారపాలకుడు ఎవరంటే విచారణ. శమో విచార సంతోష.